మొక్కజొన్న పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది. కానీ ఎక్కడ కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రానికి ఒక లేఖ రాసి తన బాధ నుంచి తప్పుకుంటుంది. కేంద్రం రాష్ట్రం రెండు కూడా ఈరోజు మొక్కజొన్న రైతుల పట్ల కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఒక్క మొక్కజొన్న రైతులే కాదు, శనగ రైతులు కానీ, అపరాలు పండించిన రైతులు కానీ, ఉద్యాన పంటల రైతులు కానీ మనం చూస్తుంటే ఇటీవల పత్రికల్లో వస్తూ ఉంది. అరటి పండించిన రైతులు యుద్ధం ప్రారంభానికి ఒక 15 రోజుల ముందు 22,000 నుంచి 25,000 టన్ను ధర లభించింది. ఇప్పుడు 5,000 కూడా కొని నాతో వెళ్ళాడు. బొప్పాయి పరిస్థితి, చీనీ పరిస్థితి, ఈ రకంగా అన్ని పంటలు పండించిన రైతులు చాలా తీవ్రమైన ఆందోళనతో ఉంటే ప్రభుత్వాలు మాత్రం ఏమి పట్టినట్లు వ్యవహరిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ ఆచరణలో రైతుకు ప్రయోజనం కలిగే ఏ ఒక్క పని కూడా చేయట్లేదు. అందుకే డిమాండ్ చేస్తున్నాం మేము ప్రభుత్వాలు, కేంద్రాన్ని, రాష్ట్రాన్ని తక్షణమే అన్ని పంటలకు మద్దతు ధరలు అమలు చేయండి, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి, రైతులను ఆదుకోండి. అప్పుడు మాత్రమే మీ ప్రభుత్వం పట్ల గౌరవం ఉంటుంది. లేకుంటే మీ ప్రభుత్వాలకు రాబోయే కాలంలో గడ్డు కాలం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.